బిగ్ బాస్ రియాలిటీ షోకి దేశవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంగ్లీష్లో మొదలైన ఈ బిగ్ బాస్ షో తర్వాత హిందీలోకి వచ్చింది. హిందీలో సల్మాన్ ఖాన్ సారథ్యంలో సూపర్ హిట్గా దూసుకుపోతోంది. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 12 కూడా పూర్తయింది. హిందీలో సక్సెస్ అయిన బిగ్ బాస్ షోని అన్ని ప్రాంతీయ భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక తెలుగులో కూడా ఇప్పటికే 2 సీజన్స్ని బిగ్ బాస్ పూర్తి చేసుకుంది. సీజన్ 1లో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేసి బిగ్ బాస్ని సక్సెస్ఫుల్ గా నడిపించాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 2 నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యతగా కొనసాగింది. అయితే ఇది మాత్రం కాస్త వివాదాలతో, కాస్త సోషల్ మీడియా ఫైట్ లో సీరియస్ యాంగిల్లో కొంత ఆసక్తిగా, కొంత నిరుత్సాహంగా నడిచిందని చెప్పాలి. ఇదిలా ఉంటే జూలై నుంచి మరల తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 మొదలు కాబోతుంది. హిందీలో వచ్చినంత గుర్తింపు తెలుగు బిగ్ బాస్ కి రాకపోయినా నిర్వాహకులు తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కి రెడీ అయిపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సీజన్ 3 వ్యాఖ్యతగా ఇప్పుడు ఎవరు ఉండబోతున్నారు అనే విషయం టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ 3 కోసం విజయ్ దేవరకొండను రంగంలోకి దింపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వెంకటేష్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఇటీవలే వెంకటేష్ తో సంప్రదింపులు జరిపారనేది తాజా సమాచారం. బిగ్ బాస్ 2 కార్యక్రమాలను యూత్ ఎక్కువగా చూస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ కార్యక్రమం పట్ల అంతగా ఆసక్తిని చూపడం లేదనే ఫీడ్బ్యాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉన్న వెంకటేష్ను హోస్ట్గా రంగంలోకి దింపాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకుముందు హౌస్లోని వాళ్ళు నాని మాటలను పెద్దగా లెక్క చేయలేదనే విమర్శలు ఉన్నాయి. వెంకటేష్ను అనుకోవడానికి ఇదొక కారణమని అంటున్నారు. ఇంతవరకు టీవీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన వెంకటేష్ ఫస్ట్ టైం ఈ కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నాడని చెబుతున్నారు. వెంకటేష్ హ్యూమర్ టచ్ని సిల్వర్ స్క్రీన్పై చూసిన ఆడియన్స్ ఇప్పటి వరకు బుల్లితెరపై మాత్రం చూడలేదు. ఏమైనా షోలకి వచ్చిన వెంకటేష్ తక్కువగానే ఎంటర్టైన్ చేశాడు. మరి బిగ్ బాస్ సీజన్ వెంకటేష్ అంటే టెలివిజన్ ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాల్సిందే.